హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనకి తెలంగాణలో టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్స్ గురించి ఒకసారి చూద్దాం. అయితే దానికంటే ముందు మనకి గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ జిఆర్ఎల్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ జిఆర్ఎల్లో ఏదైతే మార్క్స్ ఇచ్చారో చాలామంది ఆస్పిరెంట్స్ ఏమంటున్నారంటే చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే కొంత ప్రూఫ్స్తో సహా ఈ పక్క వాళ్ళకి అంటే ఒక నెంబర్ వదిలి ఇంకో నెంబరు నెక్స్ట్ నెంబర్కి సేమ్ మార్క్స్ వచ్చాయి, అట్లా చాలామందికి రిపీట్ అయ్యాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అనేది మనకు తెలియదు. బట్ ఎనీహౌ యాక్చువల్గా మెయిన్స్లో సెషన్స్ వైజ్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే మారినాయి అని చెప్పేసి, అంటే ఎవాల్యుయేషన్ అప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ సపరేట్గా డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పేసి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు అండ్ బుర్రా వెంకటేశ్వరం గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు తెలుస్తూ ఉంది. అయితే స్టూడెంట్స్కి ఆస్పిరెంట్స్కి అన్యాయం జరగకూడదు అనేది నా ఉద్దేశం. ఏంటంటే అందరికీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలండి. ఈవెన్ 0.5 మార్క్స్, 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ 1 మార్క్లోనే పోస్ట్ పోవచ్చు, సర్వీస్ రాకపోవచ్చు, లేదంటే మంచి సర్వీస్ రాకపోవచ్చు. ఇట్లాంట చాలా అభియోగాలు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 అయినా మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా కూడా ట్రాన్స్పరెంట్గా ఎందుకు మనం నిర్వహించలేకపోతున్నాం? మన సొసైటీ, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎందుకు ఇట్లా మారుతూ ఉన్నాయి? ఇప్పుడు చూడండి, బీహార్లో రీసెంట్గా ఏదో ప్రాబ్లం జరిగిందని విన్నాము, సివిల్ సర్వీసెస్, బీహార్కి సంబంధించిన సివిల్ సర్వీసెస్లో. అట్ ద సేమ్ టైం నిన్న వెస్ట్ బెంగాల్లో 2016లో జరిగిన టీచర్ల నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం వల్ల ఆ పోస్టులు అన్నిటినీ వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పడం జరిగింది. దాదాపు 20,000 పోస్టులు ఉన్నాయి. అవి ఆ 20,000 మంది మళ్ళీ వెనక్కి వెళ్తున్నారంటే సరే, వాళ్ళు సక్రమంగా ప్రాసెస్ అనేది జరగకపోయిండొచ్చు. బట్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏదో ఒక జాబ్లో జాయిన్ అవ్వాలన్నా, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మళ్ళీ రాయాలన్నా కూడా వాళ్ళకి కష్టమే. అట్ ద సేమ్ టైం అక్కడ అన్యాయమైన వాళ్ళకి ఇంకా కష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇదంతా చూస్తే కనుక మనకి ట్రాన్స్పరెన్సీ అనేది ఎందుకు లోపిస్తున్నది, ఈ సమాజం రోజు రోజుకి ఎందుకు ఇంత బలహీనంగా మారుతున్నది అనేదే ఇక్కడ పాయింట్. సో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు మాత్రమే బాగా తీవ్రంగా నష్టపోతున్నారు. మన దేశానికి, రాష్ట్రానికి పట్టుకొమ్మలు అయిన విద్యార్థులు అండ్ రైతులు, ఈ ఇరు వర్గాలు బాగా నష్టపోతున్నాయి ప్రభుత్వ పాలసీస్ వల్ల, ప్రభుత్వ ఆలోచన మార్గం వల్ల, ప్రభుత్వానికి సంబంధించిన ధోరణి వల్ల. సో అయితే ఇక్కడ ఒకసారి టీజీపీఎస్సీ కానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ ఒకసారి సెలెక్ట్ అవ్వబడితే కనుక ఆ మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ, లేదంటే సెక్రటరీ కానీ ప్రభుత్వ రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు అనేది నా ఆలోచన. ఎందుకు, ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాం కదా, ఆ బాడీని మనం ఎందుకు సపరేట్గా దాన్ని రాజకీయంగా చర్చించేలా చేయాలి? సో కాన్స్టిట్యూషన్ బాడీకి సపరేట్గా అంతా అన్ని రకాల స్వేచ్ఛను కల్పిస్తే బాగుంటుంది కదా యూపీఎస్సీ లాగా అనేది నా ఆలోచన. సో అట్ ద సేమ్ టైం గ్రూప్ 1కి సంబంధించి ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటే కనుక ఇప్పుడు కాదు, ఈసారి వచ్చిన ప్రాబ్లమే కాదు, ఎప్పుడూ ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే డిస్క్రిప్టివ్ టైప్లో ఆ ఎవాల్యుయేటర్ మూడుని బట్టి, ఎవాల్యుయేటర్ థింకింగ్ని బట్టి ఈ మార్క్స్ అనేవి అలాట్ చేయబడతా ఉంటాయి. కాబట్టి అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకమైన విశ్లేషణ చేయడానికి ఇంకొక రకమైన విశ్లేషణ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ మధ్యన పొంతన ఉండకపోవచ్చు. సో ఎవరు ఇక్కడ గొప్ప, ఎవరు గొప్ప కాదు, ఎవరి విశ్లేషణ బాగుంది, ఎవరు అనలిటికల్గా బాగా చెప్తున్నారు అనేది నిజానికి మనం న్యాయంగా మార్క్స్ వేయలేము. సో న్యాయంగా మార్క్స్ వేయలేనప్పుడు విద్యార్థులకు న్యాయం ఎట్లా చేయగలుగుతాం? అందుకని చెప్పేసి నేను గవర్నమెంట్ని, టీజీపీఎస్సీని విన్నవించుకునేది ఏంటంటే గ్రూప్ 1కి సంబంధించి మీరు డిస్క్రిప్టివ్ టైప్ కాకుండా
ఆబ్జెక్టివ్ టైప్లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కండక్ట్ చేసి ఫైనలైజ్ చేయండి. టఫ్గా ఇవ్వండి పేపర్, నో ప్రాబ్లం. ప్రిలిమ్స్ ఫిల్టరేషన్ ఏదైతే ఉందో చేసేయండి ఫస్ట్. చేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి పేపర్ చాలా కఠినంగా ఇవ్వండి, నో ప్రాబ్లం. కావాలంటే నెగిటివ్ మార్కింగ్ పెట్టండి, ఏదైనా చేయండి. బట్ ఏంటంటే అది ఈ ఎనలిటికల్ ప్రాసెస్లో ఉంటే గనక మనకి ఏమవుతుందంటే అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అన్యాయం తెలిసి జరగవచ్చు, తెలియకుండా జరగవచ్చు. ఎవాల్యుయేటరు కావాలని ఈ పర్టికులర్ పర్సన్ నావోడు అని మార్క్స్ వేయకుండా ఉండొచ్చు, అది వేరు. కాకపోతే ఏంటంటే ఆయన మూడుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అతను మంచి మూడ్తో ఉంటే అతను మంచి మార్క్స్ వేసే అవకాశం ఉంటుంది, లేదంటే మంచి మార్క్స్ వేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకు తెలియదండి, ఆ మూడు తెలియదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్ కానీ ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవ్వకూడదు, ఇట్లాంటిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కటి విశ్లేషణ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటికి నిన్న ఈ ట్రంప్ మనకి సుంకాలు విధించాడు కదా, ఇంపోర్ట్స్ మీద, దిగుమతుల మీద సుంకాలు విధించాడు. సో భారత్ మీద 27% సుంకం ఏదైతే విధించాడో ఆ సుంకము మిగతా దేశాలతో పోలిస్తే కొంచెం తక్కువైనప్పటికీ, యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే ఇంకా కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పోలిస్తే ఎక్కువనే అన్నట్టు. ఇప్పుడు జనరల్గా మనకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ట్రంప్ జనరల్గా వీళ్ళు అమెరికా రష్యాకి అపోజిట్గా ఏదైనా పనులు చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో రష్యాతోటి మరియు నార్త్ కొరియా తోటి ఎందుకు స్నేహభావంగా ఉంటుందో అర్థం కావట్లేదు, అదొకటి. రెండోది భారత్ని కొంచెం దూరంగా పెట్టడం చూస్తూ ఉన్నాం మనమంతా. సో ఇదంతా కూడా ఏదో ఒక ప్రయోజనం కోసమే చేస్తారు. అమెరికా వాళ్ళకి ఎమోషన్స్ ఏమీ ఉండవు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ రాజకీయము అండ్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి మాత్రమే కృషి చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎంతసేపు ఎమోషన్ అనేది క్యారీ చేయరు. ఎమోషన్ అప్పటికప్పుడే ఉంటుంది. ఆ రోజున్న ఎమోషన్ ఆ రోజే కిల్ చేసి పడేస్తారు, కథం చేసి పడేస్తారు. సో అంతే. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1 దయచేసి టీజీపీఎస్సీ నెక్స్ట్ టైము మీరు ఒక థింకింగ్ అనేది మార్చుకోండి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్లో పెడితే కనుక ఆబ్జెక్టివ్ టైప్లో 3 phases పెట్టండి, లేదంటే 2 phases పెట్టండి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఈ డిస్క్రిప్టివ్ టైప్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా చాలామంది చేతిలో ఉంటుంది. మన థింకింగ్, మనము భారత ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థ గురించి రాయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా విశ్లేషణ చేస్తారు. ఆ విశ్లేషణ అనేది ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చకపోవచ్చు, లేదంటే ఒకరు అందరిది ఆల్మోస్ట్ బాగానే ఉండొచ్చు. బట్ ఆ బాగుండడంలో మీరు మార్క్స్ ఎట్లా డివైడ్ చేస్తారు, ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. అందుకే నేను చెప్పేది ఏంటంటే మెయిన్స్లో డిస్క్రిప్టివ్ బదులు ఈ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో పెడితే కనుక ఇది మనకి న్యాయంగా ఉంటుందనేది నా ఉద్దేశం. సరే, మీరు కొంతమంది ఇంటర్వ్యూ కూడా పెట్టాలంటున్నారు. మళ్ళీ ఇంటర్వ్యూ పెడితే తప్పేం కాదు. ఇంటర్వ్యూ మళ్ళీ అవినీతి రహితంగా కనుక చేయగలిగితే అది మంచి గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు. సో నేను గవర్నమెంట్కి కానీ టీజీపీఎస్సీ కానీ విన్నవించుకున్నది ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ తరహాలో పెట్టండి. ప్రిలిమ్స్ ఫస్ట్ మీరు ఫిల్టరేషన్ చేయండి. తర్వాత ఫిల్టర్ అయిన దాంట్లో మీరు 1:12, 1:10 లేదంటే 1:50 ఆ రేషియో గవర్నమెంట్కి సంబంధించింది. సో ఆ రేషియో తీసుకున్న తర్వాత దెన్ మళ్ళీ మెయిన్స్ పెట్టండి. ఆ మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో పెట్టండి. అప్పుడు మెయిన్స్లో మీరు నెగిటివ్ మార్కింగ్ పెట్టండి. కావాలంటే ఆ నెగిటివ్ మార్కింగ్ పెట్టి మీరు టఫ్గా ఇవ్వండి, పేపరు విత్ ఫిగర్స్ ఇవ్వండి, లేదంటే ఏదైనా చేయండి మొత్తం మీద. బట్ న్యాయం అనేది జరగాలి. ఆస్పిరెంట్ అనేవాడు నేను ఎగ్జామ్ బాగా రాశానంటే నాకు ఉద్యోగం రావాలి, నాకంటే మంచిగా రాసిన వాళ్ళకి ఉద్యోగం రావాలని వాడు కోరుకుంటాడు. బట్ నేను బాగా రాస్తే నాకు ఉద్యోగం రావాలని నేను కూడా కోరుకుంటాను కదా. సో అది అని చెప్పేసి నేను టీజీపీఎస్సీని విన్నవించుకుంటున్నాను. అయితే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, రీవాల్యుయేషన్కి ఎంత అవకాశం ఉంది. ఇప్పుడు రీవాల్యుయేషన్ మనము కోర్టు కేసెస్ ఏవైతే జరుగుతున్నాయో మనకి తెలియడం ఏం జరిగిందంటే ఏప్రిల్ 2వ వారంలో అంటే మనకి హియరింగ్ అనేది ఉందనేది చెప్తున్నారు. సో ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా కేసులు పడే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది సుప్రీంకోర్టులో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి. ఎందుకంటే వాల్యుయేషన్ అనేది మోస్ట్లీ కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి చాలామంది మంచి మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. మోర్ దాన్ 470, 480 మార్క్స్ వచ్చాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి అన్యాయం అనేది జరగకూడదు. ఒకవేళ వాళ్ళు నిజంగా మంచిగా రాస్తే ఓకే,
బట్ ఒకటే సెంటర్లో అంతమందికి వచ్చి కొన్ని సెంటర్లలో ఒకరు ఇద్దరు కూడా లేకపోవడం అంటే అది గమనార్హం. అది చాలా మనం గమనించదగ్గ విషయం. సో ఇట్లాంటి విషయాలు మనం చూస్తే కనుక బాగా అనిపించదండి. నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కూడా హ్యాపీగా ఉండాలంటే కనుక కొత్త రకాలైన ప్రొసీజర్స్ మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ కొత్త రకాల ప్రొసీజర్స్ ఏంటంటే మనకి మెయిన్స్ అనేది ఆబ్జెక్టివ్ తరహాలో కాకుండా డిస్క్రిప్టివ్ తరహాలో కాకుండా ఆబ్జెక్టివ్లో పెట్టండి అని నేను కోరుకుంటున్నాను. సో అయితే ఇక్కడ రీవాల్యుయేషన్కి ఎంతవరకు ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది అంటే ప్రభుత్వాల నడవడికని బట్టి, టీజీపీఎస్సీ నడవడికని బట్టి చూస్తుంటే కనుక రీవాల్యుయేషన్ అనేది చాలా తక్కువ అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు కనుక ఇన్స్ట్రక్ట్ చేస్తే కనుక రీవాల్యుయేషన్కి ఓన్లీ రీకౌంటింగ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకే రీవాల్యుయేషన్ పెట్టండి అనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అందరికి రీవాల్యుయేషన్ చేయడం కుదరదు కాబట్టి రీకౌంటింగ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో 1000 రూపాయలు కట్టి, లేదు అంటే మళ్ళీ రీవాల్యుయేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని చెప్పేసి కొంత టైం ఇవ్వచ్చు. ఒక 10 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఆ టైం ఇచ్చి రీవాల్యుయేషన్ చేసుకునే వాళ్ళు చేయించుకోండి అని చెప్పేసి, అంటే అందరూ రీవాల్యుయేషన్ చేసుకోరు కదా. ఇప్పుడు 550 మార్కులు, 530 మార్కులు వచ్చిన వాళ్ళు నేను రీవాల్యుయేషన్ చేసుకుని అంటారు. లేదు అంటే కోర్టు ఇట్లా ఆర్డర్ ఇవ్వచ్చు అందరికీ రీవాల్యుయేషన్ పెట్టాలని. లేదు అంటే ఎవరైతే రీవాల్యుయేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే పెట్టండి అనవచ్చు. మనకు తెలియదు కోర్టు ఎట్లా ఇన్స్ట్రక్ట్ చేస్తుందో. లేదు కోర్టు కేసుని డిస్మిస్ చేసింది అనుకోండి, టీజీపీఎస్సీ 1:2కి 1:2.5 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తుంది. పిలిచిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచైనా దయ ఉంచి మీరు ఆబ్జెక్టివ్ తరహాలో ఎగ్జామ్ పెట్టండి అని కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు గ్రూప్ 1కి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 చేయాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తూ ఉంది. కాబట్టి కోర్టు మనకి ఆర్డర్ని బట్టి ఒకవేళ ఈ నెక్స్ట్ హియరింగ్లో కోర్టు కేసు డిస్మిస్ చేస్తే కనుక వాళ్ళు వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే అవకాశం ఉంది. లేదు అంటే కనుక గ్రూప్ 2ని, గ్రూప్ 3ని ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ రివాల్యుయేషన్ కానీ ఇవన్నీ కండక్ట్ చేస్తే డెఫినెట్గా చాలా టైం పడుతుంది. కాబట్టి అంతవరకు గ్రూప్ 2కి, గ్రూప్ 3కి సంబంధించిన వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళని కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ బిల్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అంటే చాలా డిఫరెంట్గా మనకి ఏంటంటే తెలియట్లేదు ఎప్పుడు ఎట్లా ఏం జరుగుతుందో అనేది. పంచాయతీ ఎలక్షన్స్ అంటారు. ఆ పంచాయతీ ఎలక్షన్స్ ముందు ఏమైనా నోటిఫికేషన్స్ ఇస్తారేమో అని ఆశతో ఉన్నాం మనం అందరం. మరి ఆ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి ఏం నోటిఫికేషన్ రాలేదు. అట్లాగే ఈ నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ లేకపోతే మిగతా నోటిఫికేషన్ల గురించి అయితే మనకి ఇంకా సమాచారం లేదు. కాకపోతే ఏంటంటే ఈ 2000 గెజిటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం 2000 గెజిటెడ్ పోస్టులను ఫిల్ చేద్దామనే ప్రయత్నంలో ఉంది. సో దానికి సంబంధించి కొంత వివరాలు అయితే మనకు దొరికాయి. సో ఈ 2000 గెజిటెడ్ పోస్టులు మనకి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. దాని తర్వాతనే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నెక్స్ట్ మనకి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ఒకటి ఉంది, బీసీకి సంబంధించి రిజర్వేషన్ పెంపు. ఈ రెండింటికి సంబంధించిన క్లారిటీ రావాలి. ఈ క్లారిటీ రాకుండా వాళ్ళు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వీటికి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతనే మనకి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఎస్సీకి సంబంధించిన వాళ్ళు కానీ బీసీస్కి సంబంధించిన వాళ్ళు కానీ గొడవ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రిజర్వేషన్స్ 42% ఏదైతే చేశారో ఆ 42% బీసీలకి అండ్ ఎస్సీలో వర్గీకరణ ఏదైతే జరిగిందో అది కూడా అమలు పరచాలి అని చెప్పేసి క్యాండిడేట్స్ అంతా కోరుకుంటున్నారు. సో అయితే మనకి జాబ్ క్యాలెండరు అనేది కొంత టైం పట్టే అవకాశం ఉంది. చూస్తుంటే జాబ్ క్యాలెండర్ అంటే ఐ మీన్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3కి సంబంధించిన జాబ్ క్యాలెండర్తో పాటు మిగతావన్నీ కూడా. అట్ ద సేమ్ టైము ఇంకొక న్యూస్ ఏంటంటే మనకి 5000 పోస్టులకు పైగా డిఎస్సి ఉందని చెప్పేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో మనకి ఈ డిఎస్సికి సంబంధించి 5000 పోస్టులు వచ్చినా కూడా ఎన్నో కొన్ని పోస్టులు వస్తాయి. మనము కొంతమందికి ఉద్యోగాలు దక్కుతాయనే ఉద్దేశంతో
ఉన్నాం మనమంతా కూడా. ఎందుకంటే ఎప్పటికప్పుడు లక్షలలో మనకి డిగ్రీలు చదువుకున్న యువకులు వస్తున్నారు బయటికి, కానీ ఉద్యోగాలు మాత్రం వేలల్లో కూడా లేవు. సో అందుకని చెప్పేసి వేలల్లో ఉన్నవి కూడా ఒక క్రమ ప్రకారంగా, అంటే ఈ పర్టికులర్ మంత్లో నోటిఫికేషన్లు వస్తాయి, ఈ పర్టికులర్ మంత్లో ఇవి కంప్లీట్ అవుతాయి ప్రొసీజర్ అనేది చెప్పేసి మనకు తెలియాలి. ఇప్పుడు యూపీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది, అన్ని జాబ్ క్యాలెండర్ వస్తుంది. పలానా ఎగ్జామ్ పలానా టైంలో ఉంటుంది, పలానా ప్రిలిమ్స్ పలానా టైంలో ఉంటుంది, మెయిన్స్ పలానా టైంలో ఉంటుంది, ఇంటర్వ్యూ పలానా టైంలో ఉండొచ్చు, టెంటేటివ్ డేట్స్, అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ పలానా టైంలో రావచ్చు అని చెప్పేసి అంత క్లియర్గా పిక్చర్ మనకి తెలిసిపోతుంది. క్రిస్టల్ క్లారిటీ ఉంటుంది యూపీఎస్సీ నోటిఫికేషన్స్లో. మరి మన దగ్గర ఎందుకు ఉండవు తెలంగాణలో, ఏపీలో అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. సో తెలంగాణ, ఏపీ ఒకటే కాదు, మన ఇండియా మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇట్లాగా ఉంది. దయచేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను కోరేది ఏంటంటే, మీరు ఇప్పటికైనా సరే ఒక క్లారిటీ ఇవ్వండి, ప్రభుత్వాన్ని కోరండి. సార్, ఈ పోస్టులు కొన్ని ఉన్నా, తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా కూడా ఈ పర్టికులర్ టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ఈ పర్టికులర్ టైంలో రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి మీరు క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇన్ని సంవత్సరాలైంది, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మనం ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది ప్రభుత్వాన్ని అండ్ టీజీపీఎస్ని నేను విన్నవించుకుంటున్నాను సవినయంగా. ఏంటంటే ఇప్పటికైనా సరే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వచ్చేలాగా చూడండి. ఒక విద్యార్థి డిగ్రీయో లేకపోతే బీటెక్కో ఎంబీబీఎస్ఓ పాస్ అయితే వాడు ఒకవేళ సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనుకుంటే కనుక, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకుంటే కనుక క్లారిటీ లేదు. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి, ఏంటి, ఇవన్నీ ఆలోచించడానికి చాలా కష్టంగా ఉంటుంది. వాడు మైండ్ చాలా ఇదైపోయి వాడు ఏం చేయాలో వాడికే తెలియక వాడి సొంత డిసిప్లిన్లో ఉండాలా, లేదంటే నేను అనుకున్న గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా, లేకపోతే సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు విద్యార్థులు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ని కానీ టీజీపీఎస్ని కానీ కోరుకుంటున్నాను, దయచేసి మా పిల్లల కోసం, మా స్టూడెంట్స్ కోసం, మా ఆస్పిరెంట్స్ కోసం ఆలోచించండి. మా ఆస్పిరెంట్స్ పిల్లలు, మన పిల్లలు, వీళ్ళంతా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. మన పిల్లలు సక్రమంగా సొసైటీలో పెరగాలి, ఉన్నత విద్యలు చదవాలి, ఉన్నత ఆశయాలు అండ్ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు తోడ్పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, లెందీగా అయిపోయింది వీడియో, కాబట్టి ఇక్కడితో ఆపేద్దాము. కాకపోతే ఏంటంటే మంచి వీడియోలు నేను చేయాలనుకుంటున్నాను. మీ సహకారం, తోడ్పాటు ఎప్పటికీ ఉండాలి. సో నాకు సబ్స్క్రిప్షన్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, కొంచెం దాన్ని పెంచితే కనుక ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు తోడ్పాటు ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.